హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాము. దానికి కావాల్సినవి ఇదిగోండి, ఒక క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఆనియన్, పొటాటో, చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఓకే. కారం పొడి, పెప్పరు లాస్ట్లో యాడ్ చేసుకుందాం, ఓకేనా. వచ్చేసి ఆయిలు, ఆయిల్ వేడి చేసుకున్నాము. దీనికి ఆవాలు అవంతా ఏం లేదండి. ఆయిల్ బాగా వేడవని ఆయిల్ వేడైన తర్వాత చెప్తాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి వేసేస్తాను. ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ లేదండి, దానికే వేయలేదు. ఉన్న దాంతోనే లంచ్ బాక్స్కి ఇలా చేసేస్తున్నాను. అవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఇదిగోండి కొంచెం. అన్నీ సన్న సన్న పీసులు కట్ చేశాను కాబట్టి తొందరగానే వేగిపోతుంది. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ కాబట్టి మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఇయ్యింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి వాడిపోయినాయి. ఇదిగోండి, బాగా వాడిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా, తర్వాత గ్రీన్ చిల్లీ. అయిపోయిందండి, తెచ్చుకోవాలి. ఇదిగో కొద్దిగానే, మరి ఎక్కువ అవసరం లేదు. ఇదో కొంచెం సోయా సాస్, కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు. అయింది కదా, అయిందా. ఇప్పుడు రైస్ అండి.
ఇట్లాంటివన్నీ ఎక్కువ తినలేనండి. దాంట్లో నా కోసం వైట్ రైస్, నా కోసం కొద్దిగా వైట్ రైస్ అట్లా పెట్టుకున్నాను మధ్యాహ్నానికి. ఇదిగోండి అయిందా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి సాల్ట్, రైస్ వేసి ఇందాక వేగడానికి మాత్రమే వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసాను. తర్వాత కొద్దిగా పెప్పరు, ఇదిగో పెప్పరు, ఇదిగోండి కనిపిస్తుందా కారపొడి. కొద్దిగా గరం మసాలా, మరి ఎక్కువ వద్దు, కొద్దిగా. అయిపోయిందా. ఇప్పుడు బాగా కలిపేయాడు. సాసులు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టమే. నేను అవంతా హెల్త్కి అంత మంచిది కాదు కదా, జస్ట్ ఊరికే టేస్ట్ కోసం జస్ట్ అట్లా యాడ్ చేశాను అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఎట్లా కనిపిస్తుందో ఏమో, ఇక్కడైతే బాగుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఇదిగోండి కొత్తిమీర వేసేస్తున్నాను. ఇదిగోండి కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు ఒకసారి దాన్ని ఇట్లా కలిపేసి ఆఫ్ చేసేస్తాను. అంతే అండి, ఆపేస్తాను. అయిపోయి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒకసారి మీరు ట్రై చేస్తే, నా స్టైల్లో మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కూడా ఒకసారి కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.